అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ టీడీపీ ఎమ్మెల్యేలు అధిష్టానం మాట కూడా వినే పరిస్థితిలో లేరా? వాళ్ల వ్యవహార శైలితో మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరొచ్చే ముప్పు ముంచుకొస్తోందా? సీఎం చంద్రబాబు పదే పదే ఇస్తున్న వార్నింగ్స్ వాళ్ల మీద పనిచేయడం లేదా? ఏమవుతుంది మనదాకా వచ్చినప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? సర్కారుకు చెడ్డ పేరు తెచ్చే పనులు ఏం చేస్తున్నారు? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. దీంతో ఈ పీరియడ్లో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రవర్తన ఎలా ఉందని సమీక్షించుకుంటున్నాయట పార్టీ వర్గాలు. అందులో భాగంగానే కొందరి తీరు బాగా తేడాగా ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారట. మరికొందరు అత్యుత్సాహంతో లేనిపోని ఇబ్బందులు తాము తెచ్చుకుంటూ పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తున్నారన్న అభిప్రాయం ఉందంటున్నారు. అప్రమత్తంగా ఉండాలని, దందాల జోలికి పోవద్దని సమావేశమైన ప్రతిసారి సీఎం క్లాసులు తీసుకుంటున్నా కొన్ని నియోజకవర్గాల్లో ఆరోపణలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని మాట్లాడుకుంటున్నాయట టీడీపీ వర్గాలు. మద్యం, ఇసుక, ఇతరాతర వ్యవహారాలు ఏవైనా సరే తలదూరిస్తే తాట తీసుడేనని సీఎం వార్నింగ్ ఇస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు మాత్రం అప్పుడు చూద్దాంలే, మనదాకా వచ్చినప్పుడు మాట్లాడదాంలే అన్నట్టుగా ఇష్టారాజ్యంగా ఉంటున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందని అంటున్నారు. ఒక ఎమ్మెల్యే పనితీరును అంచనా వేయడానికి 6 నెలల కాలం సరిపోతుందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆ కోణంలోనే ఇప్పుడు తేడాగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాయట టీడీపీ వర్గాలు. మద్యం టెండర్స్ వేసినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు వచ్చాయి. వాళ్ల దెబ్బకు షాపులు వదిలేసి వెళ్లారన్న ప్రచారం కూడా జరిగింది. అలాగే ఇసుక మాఫియా విషయంలో కూడా చర్చ జరుగుతోందట. ప్రత్యేకించి ఈ 2 విషయాల్లోనే సీరియస్గా ఉన్నారు సీఎం చంద్రబాబు. జనం మీద నేరుగా ప్రభావం చూపే ఇలాంటి అంశాలు రచ్చయితే ఆ ప్రభావం నేరుగా ఎమ్మెల్యే మీద, ప్రభుత్వం మీద కూడా పడుతుంది అన్న భయంతోనే అధిష్టానం అన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే కొందరు ఇంకా ఓల్డ్ స్కూల్లోనే నడుస్తున్నట్టుగా సమాచారం. గతంలో ఇలాంటి ప్రత్యక్ష ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఇక ప్రస్తుతానికొస్తే కాకినాడ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు చెందిన మరొక శాసనసభ్యుడు అధిష్టానం వద్దన్న వ్యవహారాల్లోనే బాహాటంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ టీడీపీ పెద్దలకు చేరినట్టు తెలిసిందే. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా కొందరు మితిమీరుతున్నారన్న సమాచారం ఉందట. రేషన్ మాఫియా నుంచి వసూళ్లు, మద్యం సిండికేట్లు, ఇలా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా కొద్ది మందిది ఇదే ధోరణి అంటున్నారు. ఎక్కువ మంది జనానికి దగ్గరగా ఉంటున్నా కొద్ది మంది మాత్రం మా దారి అడ్డదారి అంటున్నారట. అలాంటి వాళ్ళని కట్టడి చేయడం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల వల్ల కూడా కావడం లేదని అంటున్నారు. అలాంటి వాళ్ళు మంత్రిని కూడా డామినేట్ చేయాలనుకుంటున్నారన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అలాగే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపం ఉందని, అది కూడా ఎమ్మెల్యేల తీరుపై ప్రభావం చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కూటమిలో కూడా టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆ లోపం ఎక్కువగా ఉందన్నది పరిశీలకుల మాట. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్, మద్యం, ఇసుక లాంటి విషయాల్లోనే ఎమ్మెల్యేలకు ఎక్కువగా చెడ్డ పేరు వస్తున్నట్టు ప్రచారం ఉంది. కొందరు చేస్తున్న తప్పులకు మొత్తంగా ప్రభుత్వమే బద్నామవుతోందని, అలాంటి వాళ్ళ విషయంలో ఇక నుంచి పార్టీ అధిష్టానం కఠినంగా ఉంటుందా లేక సరే చూద్దాం అన్న ధోరణి అవలంబిస్తుందా అన్నది తేలాల్సి ఉందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.